హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. సో ఇదైతే వీకెండ్ బ్లాగ్ లో పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 మేమైతే మ్యాటర్ హార్న్ మౌంటైన్ ని చూడటానికి వెళ్ళాము. సో ఎవరైతే చూడలేదో పార్ట్ 1 షార్ట్ ఈ కింద లింక్ ఇచ్చేసేస్తాను, చూసేసేయండి వెళ్ళి. డే 2 అయితే మేము మోంతే బియాంకో అంటారు ఇటాలియన్ లో. అయితే ఇది ఇటలీ ఫ్రెంచ్ బోర్డర్ అన్నమాట. అటు సైడ్ ఫ్రెంచ్ వాళ్ళు ఏమో మౌంట్ బ్లాంక్ అని చెప్పేసి అంటారు ఆ మౌంటైన్ ని. సో ఆ మౌంటైన్ పైకి అయితే వెళ్దాం అని చెప్పేసి వచ్చామన్నమాట. యాక్చువల్ గా పైకి వెళ్ళాలంటే మనకి రెండు వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, రెండోదేమో ఇక్కడ కేబుల్ కార్ కనిపిస్తుంది కదా, సో ఈ కేబుల్ కార్ యూస్ చేసి పైకి వెళ్ళొచ్చు అనమాట. పైకి వెళ్ళడానికి రెండు స్టాప్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టాప్ లోనే ఆగిపోయి అక్కడి నుంచి కూడా ట్రెక్ చేయొచ్చు. అంటే హాఫ్ వే కేబుల్ కార్ లో వెళ్ళిపోయి ఇలా అక్కడి నుంచి ట్రెక్ చేయొచ్చు. సో అలా రెండు రకాలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే హాఫ్ వే వరకు వెళ్ళేసి అక్కడి నుంచి చూసేసి రిటర్న్ బ్యాక్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మేము యాక్చువల్ గా ప్లాన్ ప్రకారం అయితే ట్రెక్ చేద్దామని వెళ్ళాము. అట్లీస్ట్ హాఫ్ ట్రెక్ అన్నా లేకపోతే హాఫ్ నుంచి పైకి ట్రెక్ చేద్దామని. కాకపోతే వెదర్ కండిషన్స్ అయితే బాగోలేదు. చాలా క్లౌడీగా ఉండి పైన వర్షం పడుతుంది. సో ట్రెక్కింగ్ కి మంచిది కాదు అని చెప్పేసి అన్నారు అనమాట. అందుకని చెప్పేసి టికెట్స్ పై వరకు తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏమైంది, ఆ, కింద కౌంటర్ దగ్గరికి వెళ్తే మీరు పైకి వెళ్ళినా సరే సమ్మర్ లో ఏదైతే చూడాలో వ్యూ అది కనిపించదు మీకు. మేబీ మౌంట్ బ్లాంక్ కనిపించకపోవచ్చు మీకు ఆ పైన నుంచి, ఎందుకంటే బాగా క్లౌడ్స్ ఉన్నాయి, వర్షం పడుతుంది. సో 2-3 డేస్ తర్వాత వస్తారా ఇదే టికెట్ యూస్ చేసుకుని అని కూడా అన్నారు. సో మేమేంటంటే మళ్ళీ 2-3 డేస్ తర్వాత అందరికీ కుదరదు, అయినా సరే వెళ్దాము, ఎందుకంటే ఇది ఇంకొక రకమైన ఎక్స్పీరియన్స్. క్లౌడీ డే ఉండకపోవచ్చు, పైన కొంచెం వర్షం పడుతుందని చెప్పేసి అంటున్నారు. అసలు మబ్బుల పైన ఎలా ఉంటది అని చెప్పేసి ట్రై చేద్దాము, మళ్ళీ వచ్చి ఎప్పుడైనా చూడొచ్చులే సమ్మర్ వ్యూస్ నెక్స్ట్ సమ్మర్ కి అని చెప్పేసి ప్లాన్ చేసాం అనమాట. ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాం. అదిగో పైనుంచి కొంతమంది దిగుతున్నారు. ఇక వెళ్ళిపోదాం అక్కడ ఎలా ఉంటది అని చెప్పేసి పైకి వెళ్తుంటే టెంపరేచర్స్ పడిపోతున్నాయి. అసలు మంచు, అక్కడ మంచు చూసారా గైస్, అంటే 1 ఇయర్ మొత్తం అక్యూములేట్ అయిన మంచు అవ్వచ్చు అది, లేకపోతే కొన్ని ఇయర్స్ అయ్యి ఉండొచ్చు. ఒక పెద్ద షీట్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట కొండ మీదే. మేమైతే అదిగో అలా దాటుకుని వెళ్ళిపోతున్నాం మబ్బుల్ని. పార్ట్ 3 లో మీకు అసలు పైన ఏముంది అని చెప్పేసి చూపిస్తాను అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.